సొదొమ గొమొర్రా అప్పటి కాలంలో మితిమీరినటువంటి పాపంతో నింపబడింది, దుర్మార్గంతో నింపబడింది. భయంకరమైనటువంటి పాపం, దేవుడు సహించలేని పాపం ఆ యొక్క పట్టణం చేస్తుంది, సొదొమ గొమొర్రా. మరి ఆ టిన్ సిటీస్ కలిపి ఎంతో పాపాన్ని, వారి చిన్నపిల్లడం లేదు, పెద్దోడని లేదు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. వారి పాపాన్ని దేవుడు సహించలేక వారిని సర్వనాశనం చేయాలనుకున్నాడు. ఆ టైములో లోతును దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాలనుకున్నాడు. వెంటనే లోతుతోటి, లోతు, నీవు, నీ భార్య, నీ పిల్లలు ఈ పట్టణం విడిచి బయటికి పారిపోండి, దీన్ని నేను సర్వనాశనం చేయబోతున్నాను, దీని పాపం సహించలేకపోయాను అని చెప్పాడు. ఆ లోతు అప్పుడు, అయ్యా నేను అంత దూరం పారిపోలేను, ఈ పక్కన చిన్న ఊరు ఉంది కదా, ఊరిలోకి వెళ్తాను, నన్ను కాపాడవా అన్నాడు. సరే వెళ్ళి, నీ మనవిని అంగీకరించాను, నువ్వు వెళ్ళేదాకా ఈ యొక్క సొదొమ గొమొర్రాని నేను కాల్చలేను, సర్వనాశనం చేయాలని చెప్పి ఆ యొక్క లోతును, లోతు భార్యను, ఇద్దరు పిల్లలను చేతి పట్టుకుని పైకి లాక్కొచ్చాడు.